హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. మా ఇంట్లో ఈ పెసరొడియాల కర్రీ ఎప్పుడు చేసినా కూడా పెద్ద హిట్ అయిపోతుందండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు మనం సమ్మర్లో పెట్టుకునే ఈ వడియాలు భలే హెల్ప్ చేస్తాయండి. ఈ కర్రీ జస్ట్ 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వడియాలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని పోపులు వేసి బాగా ఫ్రై చేయాలి. పోపులు బాగా చిట్పటమన్నాక అదే ప్యాన్లో ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే గ్రీన్ చిల్లీ కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక లిడ్ తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి జింజర్ గార్లిక్ పచ్చివాసన పోయే వరకు మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుంది. సో దగ్గర ఉండకపోతే మాడిపోతుంది కర్రీ. సో దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ని బాగా గుజ్జుగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. కాసేపు టమాటోస్ మంచిగా మగ్గిపోతాయి. అప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత దగ్గరుండి ఫ్రై చేయాలి, లేదంటే కారం మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఈ కర్రీకి మనం కారం ఇంకా ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ వడియాల్లో మనం పచ్చిమిర్చి ముద్ద ఉప్పు వేసి ఉంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి, లేదంటే అన్నీ ఎక్కువైపోతాయి, కర్రీ పాడైపోతుంది. సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని బాగా తెరలనివ్వాలి. వాటర్ బాగా తెరిలిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా చింతపండు వేయాలి. చింతపండు ఎక్కువ అవసరం పడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటోస్ వేసుకున్నాం కదా. టమాటోస్లో ఎలాగో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు రసం చూసుకొని వేసుకోవాలి, లేదంటే పులుపు ఎక్కువైపోతుంది. సో అవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని వడియాలకి అన్నీ బాగా పట్టేటట్లు కలుపుకొని లిడ్ పెట్టి బాగా మగ్గనివ్వాలి. కొద్దిసేపటికి కర్రీ దగ్గర పడుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.